ప్రైజ్లో ప్రవేశ నామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను. ఈరోజు మన యొక్క వాక్య అంశము ఉదయకాల ప్రార్థన మనము ఎందుకు చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. ఉదయకాల ప్రార్థనను మనము ఎందుకు చేయాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. మొదటిగా మనం చూసినట్లయితే సిద్ధపాటు జీవితము కలిగి ఉండడం కోసము మనము ఉదయకాల ప్రార్థన చేయాలి. సిద్ధపాటు జీవితము కలిగి ఉండడం కోసం మనము ఉదయకాల ప్రార్థన మనము చేయాలి. కీర్తనలో 4వ అధ్యాయము 3వ వచనము చూద్దాము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించునని వాక్యము సెలవిస్తుంది. దేవుడే తన యొక్క భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని మనము తెలుసుకోవాలి. దేవుడే తన భక్తులను తన కొరకు ఏర్పాటు చేసుకొనుచున్నాడని మనము తెలుసుకోవాలి. అదే విధంగా యెహోవాకు మొరపెట్టగా మనము దేవునికి ఎప్పుడైతే మొరపెడతామో ఆయన ఆలకించేటువంటి వారుగా ఉన్నారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. అదే విధంగా దేవునికి మనము మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకించి వాడై ఉంటున్నాడు. కనుక ఉదయం మనము సిద్ధపాటు జీవితము కలిగి ఉండడం కొరకు సిద్ధపాటు జీవితం మనము కలిగి ఉండడం కోసము ఉదయకాల ప్రార్థన మనము చేయవలసిన వారమై ఉంటున్నాము. రెండోదిగా మనము చూసినట్లయితే సంతోష జీవితము కలిగి ఉండుట కోసము మనము ఉదయకాల ప్రార్థన చేయాలి. సంతోషకరమైనటువంటి జీవితంను మనము కలిగి ఉండటము కోసము ఉదయకాల ప్రార్థన మనము చేయాలి. కీర్తనలు 9వ అధ్యాయము 14వ వచనం మనము చూసినట్లయితే ఉదయం నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడమని వాక్యము సెలవిస్తుంది. వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనందరితో కూడా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఉదయంనే నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అని ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు మేము మా దినములన్నీ కూడా ఉత్సహించి సంతోషించేద్దామా అని వాక్యము సెలవిస్తుంది. ప్రభు యొక్క సన్నిధానంలో దేవుణ్ణి మనము ఉదయ ప్రారంభంలోనే ఆ వేకువ చామునే లేవగానే మనము దేవుణ్ణి తన కృపతో మనల్ని తృప్తిపరచమని దేవుణ్ణి ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క కృప చేత మనము ఆ యొక్క ప్రాంత కాలంలోనే ఆ ఉదయ కాలంలోనే మనము ఆవరించబడతామో మన దినములన్నీ కూడా మనము ఉత్సహించి సంతోషిస్తామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక ఉదయ కాలంలో దేవుని యొక్క కృప కొరకు మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము ప్రార్థిస్తామో దేవుడు అప్పుడు మనల్ని తృప్తిపరుస్తాడు అని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని సన్నిధానంలో మనము సంతోష జీవితాన్ని గడుపుట కొరకు ఉదయ కాలంలో దేవుని యొక్క కృప కొరకు మనము ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. అదే విధంగా మన దినములన్నీ కూడా మనము ఉత్సహించి సంతోషించేటువంటి వారంగా ఉంటాము. మూడవదిగా చూసినట్లయితే మనము క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండుట కోసము ఉదయకాల ప్రార్థన మనము చేయాలి. క్రమమైనటువంటి జీవితమును మనము కలిగి ఉండుట కొరకు మనము ఉదయకాలంలో ప్రార్థన చేయాలి. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మనము చూద్దాము. ఆయన పెండల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండెనని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారే పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటిగా ఉండగానే ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్లి అక్కడ ప్రార్థన చేసినట్టుగా మనము చూస్తున్నాము. కనుక మనం కూడా ఉదయకాలం పెందల కడనే లేచి ఇంకా చీకటి ఉండగానే ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనము క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటామో ప్రాంత కాలంలో ప్రభు ప్రార్థనతో మన జీవితాన్ని ప్రార్థించినట్లయితే మనము ప్రభు సన్నిధానంలో ప్రార్థించినట్లయితే మనము క్రమమైనటువంటి జీవితంను కలిగి ఉంటాము. ఏ సమయంలో ప్రార్థన చేయాలి, ఏ సమయంలో ఏ పని చేయాలనేటువంటి ఒక క్రమబద్ధమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉంటాము. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే లేచి ఉదయకాలంలో ప్రార్థన చేశాడు. ఆ విధంగా మనము క్రమమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం కొరకు ఉదయకాలంలో లేచి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే బలహీన సమయంలో మనము బలము
పొందుకొనుట కొరకు ప్రాతకాలంలో ప్రార్థన చేయాలి. ఉదయ కాలంలో మనము ప్రార్థన చేయాలి. బలహీన సమయంలో మనము బలము పొందుట కొరకు ఉదయ కాలంలో మనము ప్రార్థన చేయాలి. కీర్తన 63వ అధ్యాయము 1వ వచనం మనము చూసినట్లయితే, నా దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని అని వాక్యము సెలవిస్తుంది. నా దేవా నా దేవుడవు నీవే. నిన్ను నన్ను సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయి ఉంటున్నాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడై ఉంటున్నాడు. కనుక మన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు అయి ఉంటున్నాడు. కనుక దేవుణ్ణి మనము వేకువనే వెతకాలి. దేని కోసము వెతకాలి అంటే దేవుని యొక్క బలము కొరకు, అదే విధంగా దేవుని యొక్క ప్రభావంను చూడవలనని మనము వెతకాలి. మన జీవితంలో మనకు అనేకమైన బలహీనతలు ఉండొచ్చు. మన ప్రతి బలహీనతలో కూడా మనము బలము పొందుకొనుట కొరకు ఉదయ కాలంలో లేచి ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఉదయ కాలంలో లేచి మనము ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవుణ్ణి వెతుకుతామో అప్పుడు దేవుడు తన యొక్క బలంతో, అదే విధంగా తన ప్రభావంతో మనల్ని నింపేటువంటి వారై ఉంటున్నారు. మన బలహీన సమయంలో మనము బలము పొందుట కొరకు, దేవుని యొక్క ప్రభావంతో మనము నింపబడుట కొరకు ఉదయ కాలంలో లేచి ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా మనము ఉండాలి. 5వదిగా చూసినట్లయితే మనము భయం నుండి విడుదల పొందుకొనుటకు, భయం నుండి మనము విడుదల పొందుకొనుట కొరకు దేవుని యొక్క సన్నిధానంలో మనము ఉదయ కాలంలోనే ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. కీర్తనలు 91వ అధ్యాయము 5వ వచనము, రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను అని వాక్యము సెలవిస్తుంది. రాత్రి పగలు ఏ సమయం అనేది లేదు. అన్ని సమయములలో మనము భయం లేకుండా ఉండాలి అంటే, ధైర్యంగా మనం ఈ లోకంలో జీవించాలి అంటే, రాత్రి వేళ కలుగు భయంనకైనను పగటి వేళ ఎగురు బాణంనకైనను మనము చింతించకుండా ఈ లోకంలో మనము జీవించాలి అంటే ఉదయ కాలంలో లేచి మనము ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ప్రభు సన్నిధానంలో మనము ఉదయ కాలంలోనే లేచి ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. మన భయం నుండి మనము విడుదల పొందుకొనుటకు. 6వదిగా చూసినట్లయితే మనము దేవుని యొక్క దృష్టికి మనము అంగీకారంగా బ్రతుకుట కొరకు ప్రభు సన్నిధానంలో ఉదయ కాలంలో మనము ప్రార్థించాలి. దేవుని యొక్క దృష్టికి అంగీకారంగా మనము బ్రతుకుట కొరకు ప్రభు సన్నిధానంలో ఉదయ కాలంలో మనము ప్రార్థించాలి. కీర్తనలు 19వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాము. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారమగును గాక అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని యొక్క దృష్టికి మనము అంగీకరించబడేటువంటి వారంగా ఉండాలి అంటే, దేవుని యొక్క దృష్టికి మనము అంగీకరించబడినటువంటి వారంగా ఉండాలి అంటే ప్రభు సన్నిధానంలో దేవుడే మనకు ఆశ్రమై ఉంటున్నాడు. దేవుడే మనకు విమోచకుడై ఉంటున్నాడు. కనుక మన యొక్క నోటి మాటలను, మన హృదయ ధ్యానంను దేవునికి అంగీకారంగా ఉండాలి అంటే ఉదయ కాలంలో లేచి ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. దేవా నా యొక్క నోటి మాటలను, నా హృదయ ధ్యానంను నీకు అంగీకారంగా ఉంచుకొనుమని ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. చివరిగా మనము చూసినట్లయితే దుష్టత్వమునకు మనము లోను కాకుండానట్లు దేవుని యొక్క సన్నిధానంలో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. దుష్టత్వమునకు మనము లోబడకుండానట్లుగా ఉదయకాలంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. యోబు రాసినటువంటి గ్రంథము 38వ అధ్యాయము 12వ వచనము చూద్దాము. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లును అది దుష్టులను తనలో నుండి కూడా దులిపి వేయినట్లునని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. అరుణోదయము భూమి దిగంతముల వరకు, ఉదయ కాలంలోనే భూమి దిగంతముల వరకు వ్యాపించినట్లు అది దుష్టుని తనలో నుండి ఉండకుండా దులిపి వేయినట్లుగా మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ప్రభు సన్నిధానంలో మనము దుష్టత్వానికి లోబడకుండానట్లుగా దేవుని యొక్క సన్నిధానంలో మనము ఉదయ కాలంలోనే
ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. ఉదయకాలము మనము ప్రార్థన ఎందుకు చేయాలి అంటే సిద్ధపాటు జీవితము మనము కలిగి ఉండిట కొరకు దేవుని యొక్క సన్నిధానంలో మనము ఉదయంనే ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. సంతోషకరమైన జీవితంలో మనము కలిగి ఉండుట కోసము మనము ఉదయకాలంలోనే ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. క్రమమైనటువంటి జీవితంను మనము కలిగి ఉండుట కొరకు ఉదయకాలంలో మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. బలహీన సమయంలో మనము బలము పొందుట కొరకు ఉదయకాలంలో ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించే వారంగా ఉండాలి. భయం నుండి విడుదల పొందుట కొరకు మనము ఉదయకాలంలో ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. అదే విధంగా దేవుని దృష్టికి అంగీకారంగా బ్రతుకుట కొరకు మనము ఉదయకాలంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. దుష్టత్వంకు మనము లోను కాకుండానట్లుగా ఉదయకాలంలో మనము ప్రార్థించే వారంగా ఉండాలి. కనుక ప్రాంత కాలంలోనే లేచి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ప్రార్థించారు. ఆ విధంగా ఉదయ కాలంలో మనము దేవునితో మాట్లాడేటువంటి వారంగా దేవుని సన్నిధానంలో తన ప్రభావంతో మనము నింపబడినట్లుగా తన కృపతో నింపబడినట్లుగా మనము ప్రభు సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారంగా ఉండి దినమంతటా కూడా మనము సంతోషించి ఉత్సహించేటువంటి వారంగా ఉండినట్లుగా ప్రభు సన్నిధానంలో మనము ప్రార్థించే వారంగా ఉన్నాము. ఈ విధంగా ఉండేటకు దేవుడు మనకి సహాయము చేయను గాక. ఆమేన్.